Now O letter. So ఇందులో leopard. O అనేది ఎప్పుడు సైలెంట్, ఈ వర్డ్లో O అనేది సైలెంట్, సో leopard. ఇక్కడ jeopardy, jeopardy. O is silent here. Next P letters. P మరియు S కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. మాక్సిమం P మరియు S బిగినింగ్లో వస్తే P అనేది సైలెంట్ అవుతుంది, రైట్. Psalm, psalm. Psychology, psychology. Receipt, చూడండి రిసిట్, అంతేగాని రిసిప్ట్ అనకూడదు, రిసిట్, రిసిట్. సైకిక్, మళ్ళీ చూడండి పిఎస్ వచ్చినప్పుడు పి సైలెంట్. న్యూమోనియా, న్యూమోనియా. సైక్, సైక్. సో ఈ విధంగా సామ్, సైకాలజీ, రిసిట్, సైకిక్, న్యూమోనియా, సైక్. సో సైకీ ఇచ్చాడు ఇక్కడ ప్రొనౌన్సియేషన్, సారీ సైకీ, రైట్. సో ఈ విధంగా సైలెంట్ లెటర్స్ని మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఓ మరియు పి. Now we'll go to the next one. So what is the next letter? We'll see now. Q. First one is Q. Now silent Q. Silent Q అనేది చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, lack, రైట్, lack. సో ఇక్కడ C ప్రొనౌన్స్, నాట్ ద Q, lack. సిని మ్యాక్సిమం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సికి రెండు సౌండ్స్ ఉంటాయి, ఒకటి క్ సౌండ్, ఒకటి సి సౌండ్. ఇక్కడ మనకి ఏ సౌండ్ తీసుకున్నాం అంటే క్ సౌండ్ తీసుకున్నాం. క్యూ ఇస్ సైలెంట్, ల్యాక్, రైట్. నెక్స్ట్ వన్ ఇస్ ఆర్, రైట్. ఆర్ అనేది చూద్దాం ఎప్పుడు సైలెంట్ అవుతుంది, రైట్. గర్ల్, గర్ల్. ఆర్ ఇస్ సైలెంట్, గర్ల్. బర్డ్, బర్డ్. కార్డ్, కార్డ్. టీచర్, టీచర్. లీడర్, లీడర్. సో లాస్ట్ మనకి మ్యాక్సిమం ఆర్ మరియు నెక్స్ట్ లెటర్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఎండింగ్లో వర్డ్ ఎండింగ్లో ఆర్ తర్వాత ఏదైనా లెటర్ వస్తే అది మ్యాక్సిమం ఆర్ అనేది సైలెంట్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి, రైట్. లాస్ట్కి ఆర్ వచ్చినా కూడా మ్యాక్సిమం సైలెంట్ ఉంటుంది. గర్ల్, బర్డ్, కార్డ్, టీచర్, లీడర్. సో ఈ విధంగా ఆర్ అనేది సైలెంట్. నౌ ఎస్ లెటర్, ఐల్, ఎస్ సైలెంట్, ఐల్. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ఐల్, ఎస్ సైలెంట్. నెక్స్ట్ వైకౌంట్, వైకౌంట్, ఎస్ సౌండ్ లేదు ఇక్కడ మధ్యలో. ఐలాండ్, ఇది మనకు తెలిసిందే, ఐలాండ్, ఎస్ ఈజ్ సైలెంట్. నౌ కమింగ్ టు ద టీ, టీ, టీ సైలెంట్. ఆఫెన్, అంతేగాని ఆఫ్టెన్ అనకూడదు, ఆఫెన్. ఫాసెన్, ఫాసెన్. ఇక్కడ థిసిల్, టీ సైలెంట్, థిసిల్. సాఫెన్, అంతేగాని సాఫ్టెన్, సాఫ్టెన్ అనకూడదు, సాఫెన్. థిసిల్ అండ్ సాఫెన్. మార్గేజ్, మార్గేజ్, నాట్ మార్టగేజ్, మార్గేజ్. వాచ్, వాచ్. సునామీ, సునామీ, టీ సైలెంట్. ఎస్, ఎస్ we should start with S, we should start. Tsunami. Now next W letter, చూడండి W is silent. Howl, howl. Sword, sword, not sword, sword అనకూడదు, sword, రైట్. హూ, W silent, హూ. ఇంతకుముందు మనం వాట్ అన్నాం, వాట్లో ఏమైంది, హెచ్ సైలెంట్, రైట్, వాట్. బట్ ఇక్కడ హూ, హూలో హెచ్ ప్రొనౌన్స్, W is silent. రాంగ్, రాంగ్. ఇక్కడ రైట్, W silent. టూ, అంతేగాని టూ, టూ, టూ అనకూడదు, టాకు బాబు టూ. రెస్ట్, ర్యాప్. సో W silent here. Now coming to silent Y, right. Prayer, prayer, prayer. అంటే ఇక్కడ W not pronounced, or prayer, prayer అని కూడా అనొచ్చు. ఇక్కడ mayor, mayor, or mayor. సో ఈ షార్ట్ R కూడా సైలెంట్ అవుతుంది. Prayer, mayor. So this is a GH is silent letter now in this. In this slide we will discuss about GH. Sigh, GH is silent. Sigh. High. Daughter, daughter. అంతేగాని ఇక్కడ GH సౌండ్ రాదు ఇక్కడ. Naughty,
naughty, caught, caught, brought, brought, bought, bought, night, night, taught, haughty, right? In these all the words, GH letter is silent. See here, sigh, high, daughter, naughty, caught, brought, bought, night, taught, haughty, right? In these all the words, what is silent here? GH is a silent. So in this slide, I will see that. So what is mentioned here? Some of the silent letters are pronounced when other word forms are created. అంటే ఇప్పటిదాకా స్లైడ్స్ లో మనం కొన్ని వర్డ్స్ ని అంటే కొన్ని లెటర్స్ ని సైలెంట్ చేసేదాం అంటే వి డి నాట్ ప్రొనౌన్స్ ఇట్. బట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆ వర్డ్స్ కి మళ్ళీ ఏమైనా యాడ్ చేస్తే ఏదైతే సైలెంట్ ఉండేనో లెటర్ అనేది మళ్ళీ దాన్ని మనం ప్రొనౌన్స్ చేయాల్సి వస్తుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ మనం బాంబ్ అన్నాం అంటే బీ సైలెంట్ హియర్ బాంబ్, రైట్? బట్ ఇక్కడ బాంబ్ కి మనం ఏం యాడ్ చేసాం? ఏఆర్డి యాడ్ చేసాం. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? అది బంబార్డ్. చూడండి ఇక్కడ బీ సైలెంట్ ప్రొనౌన్సియేషన్ వచ్చింది, బంబార్డ్. బాంబ్ అంటే బీ ఈజ్ సైలెంట్, బట్ బీ తర్వాత బాంబ్ తర్వాత మళ్ళీ ఏఆర్డి యాడ్ చేయడం వల్ల ఏమైంది ప్రొనౌన్సియేషన్ అంటే బీ అనేది ప్రొనౌన్స్ చేయాల్సి వచ్చింది, బంబార్డ్, బంబార్డ్. ఇక్కడ ఏ సైలెంట్ అయింది అంటే ఆర్ సైలెంట్ అయింది, బంబార్డ్. ఇక్కడ చూడండి బంబార్డియర్ అంటే బీ ఈజ్ ప్రొనౌన్స్, బంబార్డియర్, రైట్? నెక్స్ట్ ఇంతకుముందు సైన్ అన్నప్పుడు జీ ఈజ్ సైలెంట్, బట్ ఇక్కడ దానికి ఏం యాడ్ చేసాం? ఏఎల్ యాడ్ చేసాం. ఏఎల్ యాడ్ చేయడం వల్ల ఏమైంది? సిగ్నల్, జీ ఈజ్ ప్రొనౌన్స్ సిగ్నల్, రైట్? మళ్ళీ సైన్కి ఐఎఫ్వై యాడ్ చేయడం వల్ల ఏమైంది? సిగ్నిఫై, సిగ్నిఫై. ఇందులో జీ ఈజ్ ప్రొనౌన్స్డ్ హియర్. సిగ్నేచర్ ఇక్కడ నుంచి యాడ్ చేయడం జరిగింది, హెచ్ఆర్. సో అందులో సిగ్నేచర్, ఇక్కడ జీస్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ మెన్షన్డ్ హియర్. సిగ్నేచర్. సాలెమ్లో ఏంటి? ఎన్ ఈజ్ సైలెంట్ యాక్చువల్ ఇన్ ద లాస్ట్ స్లైడ్, బట్ ఇక్కడ ఎన్ తర్వాత ఐటీవై యాడ్ చేసాం. అప్పుడేమైంది? సాలెమ్నిటీ. చూడండి ఎన్కి ప్రొనౌన్సియేషన్ ఇచ్చాడు, సాలెమ్నిటీ. సాలెమ్నైజ్, ఎన్కి ప్రొనౌన్సియేషన్ ఉంది ఇక్కడ, సాలెమ్నైజ్, రైట్? కాలంలో ఏంటి? ఎన్ ఈజ్ సైలెంట్, రైట్? కాలంలో ఎన్ ఈజ్ సైలెంట్, బట్ ఇక్కడ కాలమ్నిస్ట్, ఇక్కడ ఎన్కి ఏమి ఇచ్చాడు? ప్రొనౌన్సియేషన్ ఇచ్చాడు, కాలమ్నిస్ట్, రైట్? మనం కాలమిస్ట్ అనుకుంటాం, బట్ కాలమ్నిస్ట్, రైట్? దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ సెషన్. ఇందులో ఇప్పటివరకు ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో సైలెంట్ లెటర్స్ ఉన్నాయో అవన్నీ మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా నెక్స్ట్ స్లైడ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఏవై ఉన్నాయో అవి కూడా విత్ ప్రొనౌన్సియేషన్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ.